అబ్బా ఈ మేనేజర్ గాడు ఒకడు ఆఫీస్ కి లేట్ గా వెళ్తే చాలు శాలరీ మొత్తం డిడక్ట్ చేసి మింగుతాడు. చాచా ఒక్క రోజు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ కి వచ్చిందే లేదు. సర్లే ఇప్పుడన్నా వెళ్ళి ఏదోటి తినొద్దాం. అసలుకి లంచ్ బ్రేక్ కోసం అడిగితే వాడు ఆస్తి అడిగినట్టు ఫీల్ అయ్యి లాస్ట్ కి ఏదోటి ఇచ్చి సచ్చాడు. అబ్బా కడుపులో పంది కుక్కులు పరిగెడుతున్నాయి. ఈ రోజు ఎలాగన్నా గట్టిగా మింగి తినాలి. ఐడియా, మొన్న రీల్స్ లో ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ గా ఉన్న హార్డ్ వర్కింగ్ లేడీ కుమారి ఆంటీ గురించి చెప్పారుగా, అక్కడికి వెళ్తే పోదా? చిప్పి చిప్పి చెప్ప చూ చూ. హాయ్ ఆంటీ. హాయ్ నాన్న. ఆంటీ కర్రీలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అర్జెంట్ గా ప్లేట్ మీల్స్ ఇవ్వండి చెప్తా. అమ్మా మీల్సా అమ్మా? అమ్మ చికెన్ ఏమంటావమ్మా? ఆంటీ చికెన్ ఏంటి ఆంటీ చీప్ గా? చికెన్ లో చికెన్ లివర్ వేయండి చెప్తా. చిన్న మటన్ ఏమంటావా? చిన్న మటన్ ఏంటంటే చీప్ గా మటన్ హెడ్ వేయండి. నాన్న బుజ్జి ఫిష్ కూడా ఉందమ్మా, ఫిష్ ఏమంటావా? ఫిష్ ఏంటంటే చీప్ గా ఫిష్ విత్ ప్రాన్స్ వేయండి చెప్తా. అమ్మా కొంచెం కొంచెం పెడతాను, కావాలంటే మళ్ళీ వేయించుకో. అసలు అరిపించేస్తున్నారు నాన్న వీళ్ళందరూ. నెల రోజుల నుంచి పడలేకపోతున్నా. ఇదిగో తీసుకో నాన్న. అయ్యో పాపం మా ఆంటీకి ఎన్ని కష్టాలు వచ్చాయో. పాపం చాలా మంచోళ్ళు అనుకుంటా. సర్లే ప్లేట్ మన చేతిలోకి వచ్చిందిగా ఒక పట్టు పట్టేద్దాం. ఆంటీ మనలో మనమాట కర్రీకి ఎంత తీసుకుంటారేంటి? ఆ బొక్కలే మహా అయితే 50 రూపీస్ 80 రూపీస్ ఉండుంటుంది అంతేగా. నాన్న కర్రీసా నాన్న? 1 కర్రీ వచ్చేసి 150, 2 కర్రీస్ 200, 3 కర్రీస్ 300. ఆల్ మిక్స్ తీసుకుంటే నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి. అది వచ్చేసి 450 రూపీస్ నాన్న. అమ్మ కర్రీ వేయించుకుంటే మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా అమ్మా. నాన్న నువ్వు పేటిఎం చేసే నాన్న. ఏంటంటే అది ఆల్ మిక్స్ కాబట్టి 450 అయిందా? చిన్న నీదా? చిన్న నీది వచ్చేసి 1000 అయింది. 2 లివర్స్ ఎక్స్ట్రా. 1000 క్యాష్ బదులు కిడ్నీ ఇచ్చే ఆప్షన్ ఉందా అంటే? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం కుమారి ఆంటీని ఇంకా కొంతమంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ముందుగా కుమారి ఆంటీ. ఈవిని ఇంతకు ముందు మన తెలుగు ఫుడ్ బ్లాగర్స్ అందరూ కలిసి హార్డ్ వర్కింగ్ లేడీ అని ఫేమస్ చేసి వైరల్ చేశారు. as the end result ఈవిడికి హైప్ బాగా పెరిగిపోయింది. అండ్ గెస్ వాట్, ఫేమ్ అనేది ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. అలానే ఈవిని కూడా మార్చేసింది. ఫేమ్ రాకముందు నీడీగా ఉండే ఈమె ఫేమ్ వచ్చాక గ్రీడీగా మారిపోయింది. అమ్మ అమ్మ అంటూ కస్టమర్స్ జీలో పెద్ద కొమ్మ పెట్టి ఆవిడ కర్రీస్ కి పెట్టే రేట్స్ తో అందరికి బొమ్మ చూపిస్తూ మొదలు పెట్టింది. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ప్లేట్ లో మటన్ బొట్టి వేసి మనీ లూటీ చేసే ఈ స్కామర్ ఆంటీని ఇంకా కొంతమంది రోతగాల్ని బాయిల్ చేసి ఫ్రై చేసి టోస్ట్ చేసి రోస్ట్ చేసేద్దాం. ये टमाटो राइस, ये लेमन राइस, ये वाला बोटी करी, ये वाला मटन करी। दासरी साई कुमार 11 इयर्स। वेजिटेबल बिरयानी और गोभी राइस, ये टमाटो राइस, ये लेमन राइस, ये चिकन करी, लिवर फ्राई, ये वाला बोटी करी, बोटी मटन हेड, थोड़ा थोड़ा देर बाद में भी ले लो, है ना? ये तुम्हें, ये तुम्हारा गांड है, कुछ नहीं, बस वो आंटी को दे दो, बाद में मील्स ले लो. రే లేకపోతే ఏంట్రా అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ 90 రూపీస్ ఓన్లీ. అదంతా అప్పుడు భయ్యా, ఇప్పుడు ఆంటీ మొత్తం మారిపోయింది. ఏం నమ్మవా? అయితే ఇది చూడు. మీల్ మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓ ఆంటీ గారు ఇది మరీ టూ మచ్ అండి. 2 లివర్లు ఎక్స్ట్రా తీసుకుంటే 1000 రూపీసా? టూ మచ్ రా డేయ్, టూ మచ్. మీకు ఇంకా చెప్పాలంటే బిజినెస్ చేసే ప్రతోడికి బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది. అలానే ఈ ఆంటీకి కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే చిన్న నాన్న బుజ్జి అమ్మ అమ్మ అంటూ మాల్ అమ్మేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అబ్బాబ్బాబ్బా ఏం ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే మాటల గారడితో జనాలను బురిడి కొట్టించడంలో మీ తర్వాతే ఎవరన్నా అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా. ఇవిడెంత మనీ మైండెడ్ అంటే మీరు ఇచ్చిన 100 రూపీస్ కి కరెక్ట్ గా ఒక గరిట అంటే ఒక గరిట కర్రీనే వేస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా గ్రేవీ అడిగినా కూడా వేయదు. ఏదో నామకే వాస్తే ఒక చెంచా గ్రేవీని ప్లేట్ లో మింగి మాటలతో మడతెట్టేసి టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. కావాలంటే నేను మీకు ఒక క్లిప్ చూపిస్తా, దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఒకటి పాపం గ్రేవీ వేయండి అంటే అని చెప్పి ప్లేట్ ఎడితే మాటలతో ఓవర్లాప్ చేసేస్తుంది. ఏంటి బ్రో ఇంకా ప్లేట్ పట్టుకున్నావేంటి? ఆంటీ ఏమి ఎక్స్ట్రా గ్రేవీ వేయదు, ప్లేట్ తీసేయి. అండ్ కమింగ్ టు ఆంటీస్ హైజీన్, ఆంటీ చేతులకి గ్లౌజ్ ఉండదు, మూతికి మాస్క్ ఉండదు. ఆవిడ చేతి నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే తుప్పర్లు ఆవిడ కర్రీలో ఎక్స్ట్రా జిఎస్టీ అండ్ సిజిఎస్టీ లాగా యాడ్ అయ్యి మొత్తం ఎంగిలి మంగళం అయ్యి మిక్స్ అయిపోతాయి. అండ్ యు నో వాట్, మన ఆంటీ దగ్గర హైజీన్ అనేది ఎప్పుడు వర్జిన్ కాదు. అమ్మ చిన్న చెప్పనా నీకేదమ్మా? చీచి కింద పడింది తీసి మళ్ళీ అందులోనే వేస్తున్నావు ఏంటంటే? పోనీ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా పర్లా, పెట్టే ఫుడ్ అయినా క్వాలిటీగా పెట్టాలా? అది లేదు. ఆ ఫుడ్ లో వాళ్ళు చేతుకున్న సాయిల్ తో పాటు లీటర్ ఆయిల్ కూడా కలిపి ఫుడ్ కలర్ కలుపుతారు. అండ్ అన్నం విషయానికి వస్తే కర్రీలు ఎంత అడిగినా పెట్టరు కానీ అన్నం వద్దన్నా పెడతారు. ఎందుకంటే అన్నంలో కేజీ సున్నం కలుపుతారు కాబట్టి. ఇలాంటి ఫుడ్ కి మనం పెట్టే డబ్బులు ఎక్కువే, అది తినడం వల్ల మనకు వచ్చే జబ్బులు ఎక్కువే. సో ఫైనల్ గా మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆవిడకి మీరు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే నార్మల్ గా ఎంతో కొంత మనీ ఇచ్చి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా హెల్ప్ చేయండి. అంతేగాని ఆ క్వాలిటీ లెస్, టేస్ట్ లెస్, హైజీన్ లెస్ ఫుడ్ మీ హెల్త్ ని షెడ్డుకు పంపించండి. అయినా ఏంట్రా బాబు ఇలా ఉన్నారు? ఎక్కడైనా ఏదైనా స్ట్రీట్ ఫుడ్ వైరల్ అయితే చాలు ఒక్కొక్కడు గొర్రెల మందలాగెళ్ళి ఆ షాప్ బయట ఉన్న లైన్ లో క్యూ కడతారు. అదలా పక్కన పెడితే మన కుమారి ఆంటీ సక్సెస్ అవటం చూసి కొంతమంది హౌస్ వైఫ్ ఆంటీలు వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోవటం మానేసి వచ్చి కర్రీ పాయింట్ల స్టార్ట్అప్ స్టార్ట్ చేసేస్తున్నారు.
అనురాధ నా పేరు. మేము ఉండేది ఐటీసీ కోనే ఆపోజిట్ లో, కేబుల్ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ లో. వెజ్ 70 రూపీస్, నాన్ వెజ్ 100 రూపీస్. మిక్స్డ్ గా మటన్ రైస్ 150, నాన్ వెజ్ లో 2 కర్రీస్ తీసుకుంటే 150, మళ్ళీ మటన్ లో ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే 200. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ తప్పనట్లేదు. ఇలా ఏదోటి చేసి ఫేమ్ తెచ్చుకుని దాన్ని వాడుకుని జనాల యొక్క హెల్త్ తో ఆడుకునే ఇట్లాంటి ఎంపవర్మెంట్ తప్పు అంటున్నా. పెట్టేవని 5 స్టార్ రేట్లు, ఇచ్చేవని 1 స్టార్ క్వాలిటీ. అదే మనీ పెట్టుకుంటే చక్కగా మంచి హోటల్లో ఫ్యాన్ కింద హాయిగా దబ్బాయించి మండి తిని జాయిగా కూర్చోవచ్చు. అండ్ అరే సో కాల్డ్ ఫుడ్ బ్లాగర్స్, మీకే చెప్తున్నా, మీరు ఏ ఆంటీని పడితే ఆంటీని హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పి ట్యాగ్ వేసి ఓవర్ హైప్ చేసి అక్కడ వాళ్ళు అమ్ముతున్న ఫుడ్ ని వైరల్ చేశారనుకో, మీ వీడియోని చూసి అక్కడికి వెళ్ళి తిన్న ప్రతోడికి వైరల్ ఫీవర్ వస్తుంది. మన కుమారి ఆంటీని అండ్ కోని పక్కన పెడితే ఆ నార్థన్ డాష్ గాలని చూసి కొంతమంది బొకడాగాళ్ళు మన తెలుగు స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా ఫుడ్ ఇన్నోవేషన్ పేరుతో రోత చేయడం మొదలు పెట్టారు. ఇదిగో ఇప్పుడు చూపించబోయే ఇలాంటి దరిద్రాల్లాగా. ఇక్కడ వీళ్ళ దగ్గర చాక్లెట్ సమోసా, పాల్కోవా సమోసా, చికెన్ సమోసా, జామ్ సమోసాలు అయితే ఉంటాయి. చిచిచి అదేంట్రా, సాస్ బాటిల్ లో జామ్ వేసి ఆ బాటిల్ ని పిసుకుతూ ఆ సమోసాలో 1/2 లీటర్ జామ్ మింగుతున్నాడు. ఈ దరిద్రాన్ని తయారు చేసే వాడు మెంటలోడా లేకపోతే అది తినే నువ్వు మెంటల్ గడివా? ఈ దరిద్రమే చాలదనుకుంటే పాలకోవా సమోసా, చాక్లెట్ సమోసా అంట. పాల్కోవా సమోసానా? చాక్లెట్ సమోసా కూడా ఉంటుందా? అబ్బో, ఊహిస్తేనే విరక్తి వచ్చేస్తుంది. లిటరల్లీ భయ్యా, నాకు ఇది చూస్తుంటే నా నోట్లోని లాలాజలం ఓలా బుక్ చేసుకుని ఎవాపరేట్ అయిపోయేలాగా ఉంది. హే ప్రభు, హే హరిరామ కృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఇస్ చూతియా లోగం కో మాఫ్ కర్ దే. అయినా భయ్యా, సమోసాని ఈ విధంగా బలాత్కారం చేయాలని చెప్పి ఆ షాప్ వాడికి ఆలోచన వచ్చింది చూడు, వాడికే చెప్తున్నా. ఉందరా అసలు పూకానికు? మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ దోశ ట్రై చేశారా? ఈ రోజు అది ట్రై చేయడానికి విజయవాడలోని అంజీస్ ఇడ్లీ షాప్ కు వచ్చేసాను. ఐస్ క్రీమ్ దోశ రే, చక్కగా ఏ మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకుని అందులో కావాల్సినంత చట్నీ వేసుకుని సాంబార్ లో ముంచుకుని తృప్తిగా తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా కాకుండా దోశ మీద చేతికి దొరికిన చెత్తంతా వేసావు అనుకో, దాని దోశ నర్రా డంప్ యార్డ్ అంటారు. టిఫిన్ షాప్ పక్కన పాన్ షాప్ కొలాబరేట్ అయ్యారు. లేసెస్ కి మనమే పక్కన పాన్ షాప్ కి 20 రూపాయలు ఇస్తే ఒక లేస్ ప్యాకెట్, ఒక నిమ్మకాయ ఇస్తారు. అలా పట్టుకుని వచ్చి లైన్ లో నుంచి పోవడమే. మనతో పాటు పక్కన కూడా ఎదగాలంటే ఇదేమో అనిపించింది. ఆ లేస్ ప్యాకెట్ నిమ్మకాయ తనకిస్తే దోశ మీద వేసి నీట్ గా రోల్ చేసి ఇచ్చేస్తారు. వావ్, ఆ టిఫిన్ సెంటర్ అంకుల్ పక్కన పాన్ డబ్బా అంకుల్ తో కొలాబరేట్ అయ్యాడా? సూపర్ రా, దీన్నే టీం వర్క్ అంటారు. అంతా బానే ఉంది కానీ ఒక పని చేయాల్సింది, ఆ పాన్ డబ్బాతో పాటు దగ్గరున్న ఏదో ఒక హాస్పిటల్ తో కొలాబరేట్ అవ్వాల్సింది. ఎందుకంటే ఈ అద్భుతమైన వంటకాన్ని తిన్న తర్వాత మోషన్స్ అయితే వెళ్లాల్సింది అక్కడికేగా. ఏంది బూస్ట్ దోశ? ఫస్ట్ ఈ పేరైనాగానే నా మైండ్ పోయింది. అసలు ఫస్ట్ నాకు అది తినాలంటే ఏదోలాగా అనిపించింది, కానీ ఎందుకో ఒకసారి ట్రై చేయాలనిపించింది. బూస్ట్ దోశ ఏంట్రా, ఇంకొన్ని డేస్ ఆగితే పిజ్జా మీద పైనాపిల్స్ వేసినట్టు దోశ మీద కూడా పైనాపిల్స్ వేసి పైనాపిల్ దోశ వేస్తారేమో. హార్పిక్ ని దోశ మీద వేసి హార్పిక్ దోశ, దోశ మీద కాస్త పెండేసి పెండ దోశ, ఆ పిండా కూడా వేసి నా పిండా కూడా దోశ కూడా చేయడం మొదలు పెట్టేస్తారేమో. అరే మీరు ఈ దోశలతో జనాల మీద చేసే ఎక్స్పెరిమెంట్లు లాబొరేటరీలో ఎలికల మీద సైంటిస్టులు కూడా చేయరేమో. మీ క్రియేటివిటీ ఏదో ఫుడ్ యొక్క టేస్ట్ ని ఇంప్రూవ్ చేయడంలో పెట్టండి రా స్వామి, అంతేగాని ఫుడ్ ని చెత్త చేసి గబ్బు చేయడంలో కాదు. మీకు దన్నంరా దోతల్లారా. చాలా రకాల వెరైటీ జిలేబీలు చూసుంటారు, ఇది మాత్రం అంతకు మించండి. ఏంటి జిలేబీ అని బజ్జీలు వేస్తున్నాడు అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి, ఇది జిలేబీ అనండి, మిర్చి జిలేబీ. ఇలాంటిది మీరు ఎక్కడన్నా చూసారా? అరే నువ్వు ఒక పని చేయరా, ఫస్ట్ ఏం చేస్తావంటే ఒక డిక్కీ బలిసిన నాటుకోడిని పట్టుకొచ్చుకో. ఆ కోడి కింద బాగా బలిసి ఉండాలి రోయ్, అలా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఏం చేస్తావంటే దాని వట్టకాయలు పీకి దాంతో జిలేబీ వేసుకో. పిచ్చినా అలా. అరే నిజంగా చెప్తున్నా, వాడు ఆ బజ్జీని తీసుకెళ్లి ఆ షుగర్ సిరప్ లో ముంచుతుంటే నాకు లిటరల్లీ కడుపులో దేవేసి వాంతి వస్తుంది. అయినా దీని పేరు మిర్చి జిలేబీ కాదురా, షుగర్ ఫ్రీ చచా మోషన్ ఫ్రీ జిలేబీ అని పెట్టుకో. ఎందుకంటే ఇది తింటే ఎవరికన్నా 2 రోజులు మోషన్ ఆగిపోయి కాన్స్టిపేషన్ వస్తుంది. అది అలా ఉంచితే జిలేబీని జిలేబీలానే తినాలి, బజ్జీని బజ్జీలానే తినాలి. అలా కాదని బజ్జీని జిలేబీని కలిపేసి కొట్టావనుకో, ఈ కింద ఉన్న గులాబ్ జామ్ అవుతుంది. ఈ రోడ్ సైడ్ బజ్జీలు తిని బోర్ కొట్టింది, అందుకే నేనే బజ్జీ తయారు చేసుకున్నాను ఫిక్స్ అయిపోయాను. అది కూడా ఈ 10 రూపాయల నోట్ తో స్టవ్ ఆన్ చేసేసాను. ఇంకా ఈ 10 రూపాయల నోట్ తీసి ఆ శనగపిండిలో బాగా ముంచాలి. ఇలాంటివి మీరు మాత్రం ట్రై చేయకండి. ఇంక 10 రూపాయలు తీసి ఆ నూనెలో వేసేసాను. ఇంకా మన 10 రూపాయల బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ వెళ్ళి గన్నేరు పప్పుతో బజ్జీ వేసుకో, అప్పుడు మాకు నీ పీడ విరగడవుతుంది. లేకపోతే ఒకసారి ఆ 10 రూపాయల నోటును చూసుకోరా బాబు, ఎంత మురిగ్గా ఉందో. అందరి చేతులు మారి అందరూ ఆ నోట్ ని ఎక్కడెక్కడో పెట్టుకుని ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో దోపేసుకుని నీకు ఇచ్చుంటారో నీకు అర్థం కావట్లేదా? ఆ నోటు మీద ఉండే గాంధీ గారు చచ్చిపోయి బతికిపోయారు గానీ నువ్వు చేసిన ఈ దరిద్రాన్ని చూసారనుకో బ్రతికున్న చచ్చిపోయే వాళ్ళు. అయినా కానీ అరే ఆ 10 రూపాయలు తీసుకెళ్లి సీదా డైరెక్ట్ గా ప్లేట్ బజ్జీలు కొనుక్కోవచ్చుగా. నీకంత జీబల్ పెయింట్రా తమ్ముడు, దీన్నే కొత్త బలిసి కొట్టేసుకోవడం అంటారు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని రే అంకుల్ ఏంట్రా మిర్చిని కొత్తిమీరలా వాడుతున్నావు? మనిషి అనేవాడు దాన్ని ఎవడన్నా తిన్నాడనుకో ఎసిడిటీ వచ్చి పైకి పోతాడు. దీని కనుక ఎవడైనా తలమాసినోడు ట్రై చేశాడు అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ వాడు బాత్రూమ్ లో ఒక మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. అండ్ మీరు కనుక ఇలాంటి ఓవర్ స్పైసీ ఫుడ్ తిన్నారనుకో మీ టేస్ట్ బడ్స్ దేనికి పనికి రాకుండా పోయి వేస్ట్ బడ్స్ లా మారుతాయి. అయినా ఇలాంటి దిక్కుమాల ఫుడ్ ఐటమ్స్ తినే బకాసురులు ఎవర్రా బాబు? ఇప్పుడు దాకా మనం చూసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఫుడ్ లో ఇన్నోవేషన్ తెస్తే ఇప్పుడు చూపించబోయే వాళ్ళు వాళ్ళ యొక్క ఫుడ్ మేకింగ్ స్టైల్లో ఇన్నోవేషన్ తెచ్చారు. ఏంటి అర్థం కాలేదా? అయితే ఈ క్లిప్పులు చూడండి.
డ్యూడ్ ఆర్ యు గైస్ ఆల్ రైట్? అసలు ఏమైందిరా మీకు? ఒకనేమో బేల్పూరి చేయమంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళ డాన్స్ చేస్తాడు, ఇంకొన్ని మరమరాలతో మురి మిక్చర్ కలపమంటే ట్రైసెప్ వర్కౌట్ చేసేస్తాడు, ఇంకొన్ని సోడా కలిపిరా అంటే సోడాని గాల్లో కొద్దిలి అట్మాస్ఫియర్ కి కమ్ షాట్ ఇస్తాడు. దీనమ్మ స్ట్రీట్ ఫుడ్ పేరుతో ఒక్కొక్కడు సర్కస్ చేసి మింగుతున్నాడు. మీరు స్ట్రీట్స్ లో ఉండాల్సిన వాళ్ళు కాదరా, మీరు అందరూ ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో ఉండాల్సిన వాళ్ళు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంతమంది అతి తెలివైన ఆంటీలు అంకుళ్ళు ఫుడ్ మీద చేసిన ప్రయోగాలకి రియాక్ట్ అయ్యి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఆ ప్రయోగాలు ఏంటో మీరు చూడండి. పచ్చిమిరపకాయ హల్వా. పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని తీసేయండి. తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్ పంచదార వేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. వీటిని ఒక 5 నిమిషాలు మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 కప్పు పంచదార వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మంచిగా పంచదార అంతా కరిగిపోయి లైట్ గా తీగ పాకం రాగానే 1 కప్పు కార్న్ ఫ్లోర్ కి 1/2 కప్పు నీళ్లు పోసుకొని మంచిగా ఉండలేకుండా కలిపేసుకొని పంచదార పాకంలో వేసి కలుపుతూనే ఉండండి. అబ్బా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆంటీ. డాచ్ లిటిల్ ప్రిన్సెస్ లు మ్యారేజ్ చేసుకుని ఆంటీలుగా మారితే ఎలా ఉంటుందో మీరు చేసిన ఈ అద్భుతమైన డిష్ చూస్తే ఎవరికన్నా అర్థమవుతుంది. అయినా హల్వా అనేది కనిపెట్టింది ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు నోరు తీపి చేసుకోవడానికి, నోరు కారం చేసుకోవడానికి కాదు. సర్లేండి ఆంటీ గారు, పచ్చిమిరపకాయతో హల్వా బానే చేశారులే గానీ నెక్స్ట్ ఏం వీడియో అప్లోడ్ చేస్తున్నారు? పురుగుల మందుతో పాయసమా? ఫస్ట్ మిక్సీలో పానీపూరి తీసుకోండి, తర్వాత ఆనియన్స్, పానీపూరిలో ఇచ్చే బంగాళదుంప మసాలా, పానీపూరిలో ఇచ్చే పుదీనా వడన పోయింది, తర్వాత జార్ క్లోజ్ చేసి నీట్ గా గ్రైండ్ చేయండి. ఇలా వచ్చిన మిశ్రమంలో ఒక చిన్న గ్లాస్ మాజా, రుచికి తగినంతగా చాక్లెట్ సిరప్, తర్వాత ఈ ద్రావణాన్ని ఒక చిన్న డీ గ్లాస్ లో తీసుకోండి. నైస్. ఓ పంచే బ్రో, ఆ మిశ్రమాన్ని తీసుకుని పరగడుపున 3 సిప్పులు వేసి 4 సార్లు పుక్కిలించి మింగే. కాకపోతే ఏంటి భయ్యా, పానీపూరి లవర్స్ కనుక ఈ వీడియో చూసారనుకో డైరెక్ట్ గా వెళ్లి ఫ్యాన్ కూరేసుకుంటారు. వాళ్ళు ఉరేసుకున్నాక ఒకవేళ చావలేదనుకో దీన్ని తీసుకెళ్లి వాళ్ళకి తాగిచ్చేస్తే దెబ్బకి శవపేటికలో శవాసనం వేస్తారు. అయినా ఇలాంటి షడ్రుచులతో కూడిన నలభీమ పాకం లాంటి వంటకాన్ని తయారు చేసి ఏదో నాన్ సింక్ లో టైటిల్ పెడతావెందుకు బ్రో? అర్జెంట్ గా టైటిల్ తీసేసి నేను చెప్పిన టైటిల్ పెట్టు. అదేంటంటే పానీపూరి రోటి పచ్చడి బై ఫూక్లో ఫుడ్స్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీకు ఇష్టమైన వారికి షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళకి ఫన్ తో పాటు ఫ్యాక్ట్ కూడా తెలుస్తుంది. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి ఈ పర్టికులర్ వీడియోని మీ స్టోరీస్ లో షేర్ చేసి మీ స్టోరీస్ లో నన్ను మెన్షన్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ఇది రైస్ బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచి నీళ్ళే మజ్జిగ.